ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము. అందుకే ఆ ఇంద్రియాలు అనబడేటువంటి చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు ఇంకా మనసు అనే ఈ 6 వస్తువులు మాత్రమే జీవుడు మరణించిన తర్వాత, శరీరాన్ని వదిలిన తర్వాత జీవునికి ఉపయోగపడేటువంటి భత్యము. అవి తప్ప ఇతరమైనటువంటి ఒక గడ్డిపోచ కూడా వెంటరాదు. అంత్యకాలమునందు ఎవరిని పిలిచినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా అవసరానికి రారు. భార్య అయినా, బంధువులైనా, పుత్రులైనా, గృహమైనా, ధనమైన, పశువులు, క్షేత్రాదులైనా ఎక్కడివక్కడ ఉంటాయే కానీ ఆ సమయంలో జీవునికి సహాయాన్ని చేయలేవు, వెంట కూడా రాజాలవు. ఒకవేళ రావాలి అనుకున్నా కూడా రావడానికి ఎటువంటి అవకాశము లేదు. శుద్ధం చేయబడినటువంటి అంటే దైవికంగా మలచబడిన మనసు, ఇంద్రియాలే అప్పుడు జీవునికి సహాయాన్ని చేస్తాయి. వాడు చెడు చేసుకున్నప్పుడు చెడు మోసుకొని వెళ్తాడు, మంచి చేసినప్పుడు మంచి మోసుకొని వెళ్తాడు కదా. కాబట్టి అప్పుడు వానికి సహాయం చేసేటువంటివి వాడు జీవించి ఉన్న కాలంలో చేసినటువంటి హృదయ సంబంధమైన మనసు, ఇంద్రియాలతో చేయబడినటువంటి పవిత్ర కార్యాల యొక్క ఫలితమే ఆ జీవునికి సహాయం చేస్తాయి. వానికి మాత్రమే అతని వెంట వెళ్ళడానికి, సహాయం చేయటానికి అనుమతి ఉన్నది. అవి మాత్రమే వానిని సంరక్షించడానికి వాని వెంటనే వెళతాయి, రక్షకులులాగానే. కాబట్టి జీవితకాలం అంతా కూడా మనుజుడు జాగరూకుడై ఉండాలి. ఆ ఇంద్రియాలను, మనస్సుని కూడా ప్రయత్నపూర్వకంగా పరిశుద్ధం చేసుకోవాలి. మన భవిష్యత్తును మనమే ఇప్పుడే శరీరం ఉండగానే దాని యొక్క నిర్మాణం కొనసాగించాలి. నీచమైనటువంటి జన్మ కానీ, శుద్ధమైనటువంటి జన్మ కానీ లేదు, మరి అల్పమైన శరీరం కానీ, ఉన్నతమైన శరీరం కానీ, లేదా అసలు శరీరమే రానటువంటి స్థితి కానీ అన్నీ చేసుకునేటువంటిది మన చేతుల్లోనే ఇమిడి ఉన్నది అని కదా చెప్పడం. కాబట్టి 3వది అయినటువంటి శరీరం రాకుండా ఉండే జన్మరాహిత్యం కొరకే విఘ్నుడైన వాడు పాటుపడుతూ దానికి అనుగుణమైనటువంటి పవిత్రమైన క్రియలనే అనుసరిస్తూ పవిత్ర వాతావరణాన్ని సృష్టించుకోవాలి. అయితే కృష్ణమూర్తి తాను బోధింపదలిచినటువంటి విషయం బాగా అర్థమవడానికి కాను ఇక్కడ ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు కదా. మరి మంచి వాసన అయినా, చెడు వాసన అయినా సరే వాయువు ఆయా వస్తువుల నుండి గ్రహిస్తుంది, వేరొక స్థానానికి తీసుకొని పోతూ ఉన్నది. కాబట్టి వానికి సంబంధించిన సూక్ష్మతరములైన అణువులను సంగ్రహించుకొని అది వేడెళ్ళిపోతూ ఉంటుంది. వాయువు ఎంతో దూరమున కలిగినటువంటి పుష్పాలు, ధూపాల నుండి కూడా సుగంధము, కురుళ్ళిపోయిన వస్తువుల నుండి, అమేధ్యము నుండి దుర్గంధము మనుషులకి అనుభూతమవుతూ ఉండడానికి కారణం ఇదే అయ్యున్నది కదా. అయితే ఆయా సుగంధాలు, దుర్గంధాల యొక్క అణువులను వాయువు తన వెంట తీసుకొని ఇటు అటు పోతూ ఉంటుంది. అయితే ఈ కార్యమునందు వాయువు యొక్క పక్షపాతం ఏమీ లేదు. ఎలాగంటే వార్తలు అందించే వానిలాగానే అది ప్రవర్తిస్తుంది. అలాగే జీవుడు మరణం తర్వాత తన శరీరం వదిలిన తర్వాత ఇంద్రియాలను, మనసును తీసుకొని వెళ్ళి నూతనమైన క్రొత్త శరీరంలో ప్రవేశిస్తాడు కదా. ఇంద్రియాలు, మనసు అపవిత్రాలుగా ఉన్నవనుకో, జీవుడు శరీరం వదిలిన తర్వాత ఆ దుర్వాసనలతో కూడినటువంటి ఇంద్రియాలనే, పాపముతో ఉన్నటువంటి అణువులనే గ్రహించుకొని పోయి వానితో సహా నూతనమైన క్షుద్రమైన శరీరాన్ని ప్రవేశిస్తాడు.
అదే ఇంద్రియాలు మనస్సు అంటే జ్ఞానేంద్రియాలు మనసు ఈ 6 ఇంద్రియాలు గనక పవిత్రంగా ఉన్నవనుకో శరీరం వదిలిన తర్వాత ఆ సద్వాసనలతో కూడుకొని మంచి వాసనలతో కూడుకొని ఉన్నటువంటి ఇంద్రియాలనే పుణ్యవంతమైన అణువులనే గ్రహించి నూతనమైన శుద్ధ శరీరం నందు ప్రవేశిస్తాడు. కాబట్టి ఇక్కడ భగవంతునికి కానీ కర్మదేవతలకు కానీ ఏ విధమైనటువంటి పక్షపాతము ఉన్నదా అంటే ఏ విధమైనటువంటి పక్షపాతము కూడా లేదు. అంటే ఆశయము అంటే అది ఎక్కడ ఉత్పన్నమవుతుంది? చిత్తమునందే కదా. అందుకే చిత్తమునందు ఎటువంటి సంస్కారాలు ఉంటాయో దానిని బట్టే కదా శరీరము అనేది జన్మ అనేది ఏర్పడుతుంది. లేకపోతే ఆశయము అంటే చిత్తము గనక వాసన లేనిది, అసలు ఎటువంటి వాసనలు లేవు, సంకల్పాలు లేవు. అటువంటి నిస్సంకల్ప స్థితిని పొందినట్లయితే ఇక జన్మే లేకుండా మోక్షము జీవుడు బ్రహ్మమునందు ఐక్యము అయ్యేటువంటి స్థితి ఎక్కడనే సిద్ధిస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా వారి వారి భవిష్యత్తును వారే ఇక్కడే తీర్చిదిద్దుకోవాలి. శరీరము నుండి ప్రాణవాయువు నిర్గమనము చెందకముందే వారు రాబోయేటువంటి శరీరము మంచిదా లేదా చెడు శరీరమా లేదా అసలు శరీరమే రాకుండా ఉండేటువంటి స్థితి అనేటువంటి ఎవరి వారి భవిష్యత్తును వారు ఈ శరీరమునందే పవిత్రీకరించుకొని ఇక్కడే తీర్చిదిద్దుకోవాలి. వాని యొక్క రాబోయే జన్మకు ప్రణాళికలు ఇక్కడే వేసుకోవాలి. జీవితంలో ఉన్నటువంటి ప్రతి నిమిషము కూడా ఆ ఇంద్రియాలు ఆ మనస్సు వీటన్నింటినీ కూడా అంటే వినే శబ్దం ప్రణవ శబ్దమై ఉండాలి, స్పర్శ దైవిక స్పర్శ కలిగి ఉండాలి, చూపు దైవాన్నే సందర్శించాలి, ఆ యొక్క రుచి దైవం యొక్క కీర్తన సంకీర్తన ఎందే రుచి కలిగి ఉండాలి, ఆ యొక్క వాసన దైవ సంబంధమైన కోరికలు వాసనలు కలిగి ఉండాలి. ఆ విధంగా మనసు ఆ ఇంద్రియాల యొక్క పవిత్రమైన కార్యాలలో చొప్పించినప్పుడు శుద్ధం చేయబడుతుంది. అలా ఇంద్రియాలను మనస్సుని కూడా శుద్ధం చేయడం యందు ఆ ఇంద్రియాలను నిగ్రహించడం యందు గనక వినియోగించినట్లయితే ఇక అవే కదా జీవుణ్ణి సద్గతికి తీసుకొని పోతాయి. జన్మరాహిత్యాన్ని కూడా మళ్ళీ శరీరం యొక్క రాకపోకలు శాశ్వతంగా నివారించబడతాయి అని చెబుతూ అంటే ప్రాపంచక సంబంధమైనటువంటి పదార్థాలు ఏవి కూడా మనుషుని వెంట రావు. కాబట్టి ఈ విషయ సంబంధమైన భోగాలు అనే వాటి పట్ల మనం విరక్తి కలిగి ఉండాలి. అంటే పుణ్యం మనం చేసుకున్నటువంటి సుసంస్కారము ఇది మాత్రమే మనం వెంటదగిలి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇక అది కూడా లేకుండా నిస్సంకల్ప స్థితిలో ఉంటే ఆ విధంగా జన్మను సార్థకం చేసుకొని శరీరాల యొక్క రాకపోకలను శాశ్వతంగా నిలిపివేసేటువంటి స్థితిని కలిగి ఉంచుకోవచ్చు అని అంటే శరీరం వదిలేటప్పుడు ఆ యొక్క పుణ్య పాప సంస్కారాలతో కూడినటువంటివి తప్ప ప్రాపంచిక పదార్థాలు ఏవి కూడా ఆ మనుజుణ్ణి అనుసరించి బంధువులు కానీ ఇంకెవ్వరైనా వాడు సాధించుకున్న వస్తువులు కానీ ఏవి వాని వెంట రావు, చివరకు వాని యొక్క శరీరం కూడా రాదు అని తెలియజేస్తూ అందుకే ఎట్లా అంటే పుచ్చిన ఒక్కైనా మన వెంట రాదు, ఖాళీ చేతులతో వెళ్ళవలసిందే అనేటువంటి విషయాన్ని గురించి మనకి గ్రీసు దేశస్థుడు అలెగ్జాండరు మనకి తెలియజేయడానికి ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే అది పూర్వం గ్రీసు దేశంలో అలెగ్జాండరు అనేటువంటి గొప్ప రాజు ఉన్నాడు. అది మనకి హిస్టరీలో తెలుస్తూ ఉంటుంది. అతను తన యొక్క శౌర్యము ధైర్యము పరాక్రమాలు ఎక్కువగా ఉండడం చేత ఇంకా చాలా చాలా పరిసర రాజ్యాలను జయించేశాడు ఆశ చేత. తర్వాత ఏం చేశాడు, ఇక ఆసియా దేశంపై దండెత్తాడు. అలా ఆసియా ఖండానికి వచ్చాడు, అనేక రాజ్యాలను కొల్లగొట్టాడు, ధనమంతా దోచుకున్నాడు. తాను సంపాదించినటువంటి ఆ సిరి సంపదలను ఆ బంగారాన్ని ఆ రత్నరాశులను గోనె సంచుల యందు పెట్టెల యందు వేసుకున్నాడు. తిరిగి తన స్వస్థానమైనటువంటి పశ్చిమ దేశానికి వెళ్ళిపోయాడు. అలా ఇక ఎందుకంటే పూర్వకాలంలో రైలు బళ్ళు కానీ విమానాలు కానీ లేవు అలెగ్జాండర్ కాలంలో.
కాబట్టి వాటిని గాడిదల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద కూడా ఆ సామాగ్రిని అంతా కూడా మెల్లగా తరలించుకొని తన స్వస్థానమైన పశ్చిమ దేశానికి ప్రయాణమయ్యాడు. అలా వెళుతూ ఉండగా అక్కడక్కడ కూడా మరి మజిలీలు చేయవలసి వస్తుంది కదా. అంటే అది మామూలుగా ఎటువంటి రవాణా సౌకర్యము లేనటువంటి సమయం కాబట్టి మజిలీలు ఏర్పాటు చేసుకొని మంత్రులు, సైనికులు మొదలైనటువంటి వారు వెంట వస్తూ ఉండగా కొన్ని గుడారాలు వేసుకుంటూ మార్గమధ్యంలోనే విశ్రాంతి తీసుకుంటూ అలా సేద తీర్చుకున్న అలెగ్జాండరు మళ్ళీ విజయము పట్ల ఉన్నటువంటి ఉత్సాహంతో తన యొక్క స్వదేశానికి వెళుతూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు అలెగ్జాండర్ చక్రవర్తి గారికి ఆరోగ్యం క్రమంగా క్షీణింపసాగింది. అప్పుడు అందరూ కూడా ప్రయాణ కార్యక్రమాలు నిలిపివేశారు. తమ ప్రభువు యొక్క స్వస్థత విషయమునందు దృష్టిని నిలిపారు. అతనికి ఆరోగ్యం కలగడం కోసం రకరకాలైనటువంటి పరిపరి విధాల ప్రయత్నాలు చేయసాగారు. గొప్ప గొప్ప వైద్యులను పిలిపించారు. పేరుగొన్న హకీములను కూడా రప్పించారు. ఒక్క వైద్యమేమిటి, అన్ని రకాల వైద్యాలను కూడా చేయించారు. అన్ని మందులను కూడా వాడి చూశారు. కానీ విధి బలీయమైనది కదా. ఎంతటి రాజాదిరాజు అయినా సరే తన కర్మల ఫలితాన్ని తాను అనుభవించక తీరదు కదా. రాజుగారికి శరీరంలో ఉష్ణము ప్రబలిపోతుంది, ఎక్కువగా ఉంటుంది వేడి. వైద్యులు వారి యొక్క నిరాశను ప్రకటిస్తూ ఉన్నారు. మంత్రులు, సామంతులు ఏం చేయాలి అనేది తోచక విమూఢులై మరి ఏమి చేయడానికి కూడా తెలియక చేయవలసినదంతా చేసి రాజు చెంత తదేక దృష్టితో నిలబడి ఉన్నారు. ఎందుకు? ఆ వైద్యులంతా చేతులెత్తేశారు. ఇక చివరి సమయం సమీపించింది అనే అందరూ తలంచారు. అప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడంటే తన మంత్రులని దగ్గరకు పిలిచాడు. అయితే ఈ ప్రకారంగా వారిని ఆదేశించాడు. ఓ మంత్రులారా, నా ఆరోగ్యమా దినదినము క్షీణిస్తూ ఉన్నది. మీరు నా విషయమై చేయవలసినటువంటి కార్యాలు అన్నింటినీ చక్కగా చేస్తూ ఉన్నారు. కానీ నా కర్మ ఫలితమైతే మరొక విధంగా ఉన్నది కదా. జరగవలసిందేదో జరిగే తీరుతుంది. ఇంకా నేను ఎక్కువ దినములు జీవించేటువంటి ఆశ నాకు కనబడడం లేదు. కపము, వాతము, పిత్తము నా దేహాన్ని ఆక్రమించి స్మృతి జ్ఞానము, గురుతు కూడా లోపింపక పూర్వమే మీకు ఒక చిన్న సలహా నేను చెప్పదలుచుకున్నాను అని చెప్పాడు. అప్పుడు అదేమిటంటే, ఈ శరీరము నుండి ప్రాణవాయువు వెళ్ళిపోతుంది త్వరలోనే. అలా పోయిన వెంటనే మీరేం చేస్తారు అంటే, సాంప్రదాయానుసారం దీనిని ఒక పెట్టె అంటే సోఫిన్ అనేటువంటి పెట్టి ఉంటుంది వాళ్ళకి, ఆ పెట్టెలో పెట్టి శ్మశానానికి తీసుకొని వెళ్ళి మీరు ఖననము చేస్తారు, అంటే పూడ్చి పెట్టేస్తారు. నేను మహారాజును కాబట్టి సామాన్య మానవునిలాగా కాకుండా పెద్ద పెద్ద ఆటోపంతో, ఆడంబరాలతోటి ఈ శరీరాన్ని ఊరేగిస్తూ శ్మశానానికి తీసుకొని పోతారు. అది సామాన్య మానవుడికైతే అలా కొద్ది మందితో వెళ్ళిపోతుంది. కాబట్టి నా విషయంలో అలా జరగదు. ఊరేగిస్తూ శ్మశానానికి ఆడంబరాలతో సహా తీసుకొని వెళతారు. ఆ విషయం అయితే నాకు ముందుగానే తెలుస్తూ ఉంది. అయితే నేను మీకు చెప్పేటువంటి సలహా ఏమిటంటే, నా చనిపోయిన శరీరాన్ని ఉంచేటువంటి పెట్టెను తయారు చేయించేటప్పుడు అందు చేతులు పెట్టుకునే చోట 2 పెద్ద పెద్ద రంధ్రాలను ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ఆ వాక్యాలు వినగానే మంత్రులు ఆశ్చర్యంతో కూడిన వారే, ఏ కారణము చేత రాజుగారు ఇలా చెప్తూ ఉన్నారో తెలియక తెకమకబడుతూ ఉన్నారు. పెట్టెలో ఆ ప్రకారంగానే రంధ్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? దీని అందు ఏదో ఒక గొప్ప కారణము ఈమిడి ఉండవలసిందే, ఈమిడే ఉంటుంది. ఆ కారణాన్ని ప్రభువు జీవించి ఉన్నప్పుడే అతని వలన మనం తెలుసుకోనటం అనేటువంటిది సరిపోతుంది. అదే యుక్తము, అదే సరి అయినది అని మంత్రులందరూ కూడా ఆలోచించుకొని ఎట్టకేలకు ధైర్యం వహించి అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరకు వెళ్ళి ఇలా అడగసాగారు. మహాప్రభో, ఇంతవరకు కూడా చరిత్రలో కని విని ఎరుగని విశేషాన్ని తాము సెలవిచ్చి ఉన్నారు.
ఎవరైనా సరే చనిపోయినట్లయితే ఒక పెట్టెలో పరుండబెడతారు, ఆ పార్థివ దేహాన్ని శ్మశానానికి తీసుకొని పోతారు. అంతేకాని ఆ పెట్టెకు చేతులు పెట్టే ప్రదేశంలో రంధ్రాలు వేయించరు. కానీ తమరేమో రంధ్రాలు వేయించేలాగన చెప్పి ఉన్నారు. ఇదొక గతంలో లేనటువంటి విషయం, అపూర్వ విషయం. పూర్వంలో ఎవ్వరూ ఇలా చేయలేదు. అలా ఎందుకు అని అట్లా మాకు ఆదేశాన్ని ఇచ్చారు, దాని గురించి తెలియజేయండి అని ప్రార్థించారు. మంత్రుల యొక్క వినయంతో కూడినటువంటి మాటలను విని అలెగ్జాండరు ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ మంత్రులారా, ప్రయోజనము లేక ఎవరును ఏ కార్యాన్ని చేయడానికి ఉపక్రమింపరు కదా. నేను మృతి నొందిన తర్వాత, నేను శరీరాన్ని వదిలివేసిన తర్వాత మీరు నన్ను పెట్టెలోనే పరుండబెడతారు, మూత వేస్తారు, ఊరేగిస్తారు. వేల కొలది జనులు ఆ ఊరేగింపును చూస్తూ ఉంటారు. శ్మశానం వరకు కూడా కోలాహలంగా ఉంటుంది కదా. పెట్టెలో నన్ను పొరుండబెట్టి ఊరేగించేటప్పుడు చేతులు ఉండే చోట పెట్టెకు రంధ్రాలు ఉన్నట్లయితే ఆ రంధ్రాల గుండా నా చేతులు బయటకు వచ్చి వేలాడతాయి. ఇంతవరకు కూడా జనులలో గొప్ప అపోహ ఒకటి వ్యాపించి ఉన్నది. అదేమిటంటే, దేశాలలో కూడా అలెగ్జాండరు కొల్లగొట్టిన ధనమంతా పరలోకానికి తీసుకొని వెళుతున్నాడేమో అని జనులు తలుస్తూ ఉంటారు. అట్లేమీ కూడా తీసుకొని వెళ్ళడం లేదు. నేను వారికి రుజువు పరచవలసి ఉన్నది. నా చేతులు బయటకు కనిపించినట్లయితే నా యొక్క ఖాళీ చేతులను, అంటే రిక్తహస్తాలను చూచి జనులందరూ కూడా, ఓహో, అలెగ్జాండరు వట్టి చేతులతోనే పరలోకానికి పోవుచున్నాడే కానీ ధనాన్ని, సంపదను వెంట తీసుకొని వెళ్ళడం లేదు. కోట్ల కొలది ధనరాశులు, వజ్రవైఢూర్యాలు జీవితంలో సంపాదించినప్పటికీ కూడా అంత్యకాలంలో, శరీర పతన సమయంలో, పరలోక ప్రయాణ కాలంలో ఒక్క చిల్లిగవ్వైనా వెంట తీసుకొని వెళ్ళటం లేదు అని చెప్తూ, అలెగ్జాండర్ ఈజ్ పాసింగ్ అవే విత్ ఎంప్టీ హ్యాండ్స్ అని నిశ్చయించుకోగలుగుతారు. ఈ ప్రకారంగా సత్యము అనేటువంటిది అందరికీ అర్థమవుతుంది. ఆ విధంగా నిజాన్ని అవగతం చేసుకొని వారు జీవితాన్ని నావలే కాకుండా ధనము, కనకము, వస్తువు, వాహనము, రాజ్యము మొదలైనటువంటి వైభవాలయందు ధారపోయకుండా సత్య వస్తువునందు ఆ పారమార్థికమైనటువంటి వస్తువును సాధించుకోవడం కోసం వినియోగించగలుగుతారు. ప్రభువు యొక్క వాక్యాలను శిరసావహించి మంత్రులందరూ కూడా ఏం చేశారు, కొద్ది రోజులలో సంభవించిన అలెగ్జాండర్ గారి మరణం తర్వాత ఆ ప్రకారంగానే చేశారు. అలెగ్జాండరు తన ఈ చర్య ద్వారా లోకానికి ఒక గొప్ప నీతిని బోధించాడు కదా. భౌతిక సంపద ఏది కూడా జీవునికి శాశ్వతం కాదని అతడు ప్రపంచానికి చాటాడు. కాబట్టి జనులు సావధాన చిత్తులై ఉండాలి. శ్రద్ధ వహించి తమకు శాశ్వతంగా ఉపకారం చేసేటువంటి సత్యము, దయ, ధర్మాలను చేపట్టి అసత్యములైన దృశ్య పదార్థాల యందు విరక్తిని, శాశ్వతమగు దైవమందు ఆసక్తిని కలుగజేసుకొని జీవితాన్ని ధన్యం చేసుకుందురుగాక అని చెబుతూ, అంటే మరణించినప్పుడు ప్రాపంచిక సంబంధమైన పదార్థం ఏది కూడా మనుషుని వెంట రాదు కదా, వచ్చే అవకాశం కూడా లేదు కదా. కాబట్టి విషయభోగాల పట్ల విరక్తి కలిగి ఉండాలి. అయితే వెంట వచ్చేటువంటి పుణ్యము, సహాయం చేసేటువంటి పుణ్యాన్ని, మంచిని, పవిత్రతను కూడా అధికం చేసుకోవాలి. శరీరం వదిలే సమయంలో చిత్తమునందు మంచి ఉంటే మంచి జన్మ, చెడు ఉంటే చెడు జన్మ, ఎటువంటి మంచి చెడులు లేనటువంటి, వాసనలే లేని నిస్సంకల్ప స్థితిని కనుక పొందినట్లయితే జన్మే లేకుండా మోక్షము, జీవబ్రహ్మైకము ఇక్కడనే సిద్ధిస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఏం చేయాలి, ఎవరికి వారే వారి వారి భవిష్యత్తుని ఇక్కడే తీర్చిదిద్దుకోవచ్చు. జీవితంలో ఉన్నటువంటి ప్రతి నిమిషము కూడా ఆ యొక్క 5 జ్ఞానేంద్రియాలు, మనస్సులను కూడా పరిశుద్ధము చేసుకోవాలి. ఆ ఇంద్రియాలను నిగ్రహించాలి, మనసును అణిచివేయాలి. ఈ విధంగా నిగ్రహించటం ఎందు గనక వినియోగించినట్లయితే అవే కదా జీవుణ్ణి మంచి గతికి తీసుకొని పోతాయి.
ఒక్కొక్కసారి ఆ మనసును కూడా నశింపజేసినట్లయితే, మనసును కూడా పరమాత్మ యందు లీనము చేసినట్లయితే జన్మరాహిత్యము కూడా కలిగిస్తుంది అని చెబుతూ, శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు కానీ, క్రొత్త శరీరాన్ని గ్రహించినప్పుడు కానీ జీవుడు తనతో ఏ ఏ వస్తువులను తీసుకొని వెళతాడు అంటే, మనసును, ఆ యొక్క కన్ను, మరి చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి 5 ఇంద్రియాలతో కూడుకొని మనస్సు అనే 6 ఇంద్రియాలను కూడా తీసుకొని వాని యందుండేటువంటి సంస్కారాలు, వాసనలను గైకొని పోతాడు. కానీ ఇతరమైన ఏ వస్తువు కాదు. అంటే ఏ ప్రకారంగా సుగంధ వస్తువు నుండి కానీ, దుర్గంధ వస్తువు నుండి కానీ వాయువు ఆయా సుగంధ దుర్గంధ అణువులను తీసుకొని పోయినట్లుగానే ఆ యొక్క మంచి వస్తువుల నుండి మంచి వాసనను కానీ, చెడు వస్తువుల నుండి చెడు వాసనను కానీ గాలి ఆ విధంగా సుగంధమైనటువంటి దుర్గంధమైన అణువులను తీసుకొని పోయినట్లుగానే పోతాడు అని చెబుతూ, అంటే జీవుడు ఏ ఇంద్రియాలను ఆశ్రయించుకొని విషయాలను అనుభవిస్తాడో దానిని గురించి తెలియజేస్తూ, శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవుడు అంటే జీవాత్మ చెవిని, కంటిని, చర్మాన్ని, నాలుకను, ముక్కును, మనస్సును కూడా ఆశ్రయించుకుంటాడు. శబ్దాది విషయాలను, శబ్దస్పర్శ రూపరసగంధాలను అనుభవిస్తూ ఉంటాడు. చెవితో శబ్దాన్ని వింటాడు, కంటితో రూపాన్ని చూస్తాడు, చర్మంతో స్పర్శను గుర్తిస్తాడు, మరి నాలుకతో రుచిని కోరతాడు, ముక్కుతో మంచి వాసనను కోరతాడు. ఈ విధంగా శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడేటువంటి విషయాలను మరి ఏది శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనబడేటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా శబ్దాది విషయాలను అనుభవిస్తూ ఉంటాడు జీవుడు. అందుకే ఈ జీవుడు ఎలాగంటే అధిష్టాయ మనశ్చాయం, మనస్సుని, ఇంద్రియాలను కూడా ఆశ్రయించుకొని ఉంటాడు కదా అని చెప్పడం చేత జీవుడు అంటే జీవాత్మ నిజానికి మనస్సు కంటే, ఇంద్రియాల కంటే కూడా వేరుగా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు జ్ఞానేంద్రియాలను ఆసరా చేసుకొని విషయేంద్రియాలను అంటే శబ్దాది విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఎవరు? జీవుడు. ఈ 5 ఇంద్రియాలు మనసు అనే 6వ ఇంద్రియముతో సంకల్పించి ఈ యొక్క విషయాల ద్వారా విషయ శబ్దాది విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు జ్ఞానేంద్రియాల ద్వారా అని. అప్పుడు అనుభవించబడేటువంటి వస్తువు, అనుభవించేవాడు వేరుగా ఉన్నాడు కదా. అంటే ఇంద్రియాలు, మనస్సు కూడా ఉపాధి రూపాలే అని మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే అజ్ఞానవశము చేత ఏం చేస్తాము? ఆ ఉపాధిని ఆశ్రయిస్తాము. ఎందుకు? దేహేంద్రియ సంఘాతమైనటువంటి ఆ ఉపాధే సత్యము, నిత్యము అనుకుంటాం కాబట్టి అది అజ్ఞానానికి లోబడినప్పుడు మాత్రమే. ఆ ఉపాధిని ఆశ్రయించి అతడు సుఖాన్ని, దుఃఖాన్ని కూడా, చెడు చేసినప్పుడు దుఃఖాన్ని, మంచి చేసినప్పుడు సుఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు జీవుడు. ఈ ఇంద్రియాలను సత్యమని భావించి అజ్ఞానముతో నిండినప్పుడు అటువంటివే అనుభవిస్తూ ఉంటాడు అని స్పష్టమవుతూ ఉన్నది కదా. కాబట్టి మానసికమైనటువంటి వికారాలు కానీ, ఇంద్రియాల యొక్క వికారాలు కానీ ఆ యొక్క ఆత్మకు చెందుతాయా? చెందవు కదా. మానసికమైనటువంటి మార్పులు కానీ, ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి మార్పులు కానీ ఆత్మకైతే చెందవు. తనకంటే వేరైనటువంటి ఆత్మ కంటే వేరైనవే కదా ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ. ఈ జ్ఞానేంద్రియాలు కానీ, మనసు కానీ ఇవన్నీ కూడా ఆత్మతత్వము కంటే వేరైనటువంటివి. ఉపాధి రూపమైనటువంటి తొడుగును ధరించి ఆత్మ అంటే జీవుడే ఆత్మ. అంటే ఈ శరీర రూపంలో ఉన్నటువంటి ఒక కవచాన్ని ధరించి ఈ జీవుడు ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాదులను, మనస్సు ఆ 5ంటితో కూడుకొని సుఖాలను, దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి వాస్తవానికి ఆ ఉపాధితో కానీ, ఉపాధితో ఉత్పన్నమైనటువంటి మార్పులు కానీ ఆ ఆత్మకు ఎలాంటి సంబంధము కూడా లేనే లేదు అని చెబుతూ,
జీవుడు అంటే జీవాత్మ ఏ ఏ ఇంద్రియాలను ఆశ్రయించుకొని విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే పంచ జ్ఞానేంద్రియాలను ఆశ్రయించుకొని ఇంకా ఈ 5 ఇంద్రియాలను కూడా ఈ 5 ఇంద్రియాలలో మనసు చొప్పింపబడినప్పుడు మాత్రమే మనస్సును కూడా ఆశ్రయించుకొని ఈ జీవుడు శబ్ద స్పర్శ రూప రసగంధములు అనబడేటువంటి విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.